టీడీపీ కీలక సీనియర్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని చీకొట్టాడు. నీ సీటు నాకొద్దంటూ మొహానే చెప్పేశాడు. ఈ దౌర్భాగ్యపు బతుకు నేను బతకనంటూ, అసలు నువ్వెంత నీచుడు అనుకుంటే అసలు ఈ పార్టీలోకే వచ్చేవాడిని కాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు ఇంతకీ ఎవరా వైసీపీ ఎమ్మెల్యే? మరి జగన్మోహన్ రెడ్డి అతని మాటలకి ఎలా రియాక్ట్ అయ్యాడు? ఏంటా కథ? అతను అసలు ఎందుకు ఇలా అన్నాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన వాడు ఎవడు ఆ పార్టీలో ఉండడు, అతని దగ్గరికి పోడు. తెలియని వాడు పోతాడు, మోసపోయిన తర్వాత బయటకు వస్తాడు. అయితే ఈ ఎమ్మెల్యే వైసీపీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, చాలా సీనియర్ ఎమ్మెల్యే. ఇతనికి ముందు ఇతని తండ్రి కూడా అనేక దఫాలు ఎమ్మెల్యే, ఇతను 4 సార్లు ఎమ్మెల్యే. అయితే ఈ ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కండిషన్తో ఈ ఎమ్మెల్యేకి చిరుత్తికి వచ్చేసింది. ఇటువంటి నీచపు బతుకు నేను బతకను, ఇటువంటి బతుకు బతికి ఎమ్మెల్యే అవటం కంటే ఖాళీగా కూర్చోవటం మేలంటూ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, థూనా బోర్డు, నీ సీట్ నాకు వద్దు పో అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంతకీ ఎవరయ్యా ఇతను? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి గారు. రాజకీయాల్లో కాస్త విలువలు పాటించేటువంటి వ్యక్తిగా ఇతగాడికి పేరుంది. వాస్తవంగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ నోరు పారేసుకునేటువంటి నీచమైనటువంటి రాజకీయం అయితే ఇతను చేయడు. అయితే ఇటువంటి మానుగుంట మహేందర్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ముగ్గురిని బండా బూతులు దిట్టాలే అంటూ వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేయబోయేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా వర్తమానం పంపించాడంటే జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ మాట చెబితే ఇతని పొరుగు పోద్దని కాస్తో కూస్తో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా డబ్బుండి రాజకీయమే తప్ప బూతుల రాజకీయం అయితే ఇంతవరకు పెద్దగా చేయలే. కాబట్టి అతను కూడా చెప్పే ధైర్యం చేయలే మహేందర్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడికి. అయితే 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఐపాక్ టీం సభ్యులు, ఏదైతే ఈ రాష్ట్రాన్ని దౌర్భాగ్యాన్ని పట్టించినటువంటి ఐపాక్ టీం సభ్యులు, ఇప్పుడు దానికి ప్రశాంత్ కిషోర్కి సంబంధం లేదంట, ఐపాక్కి వేరే వాళ్ళు నడుపుకుంటున్నారు. వాళ్ళు మరొక కీలకమైనటువంటి వైసీపీ నాయకుడు మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మనసులో మాట చెప్పినట్టుగా తెలుస్తోంది. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని బండాబూతులు తిడితే నీ సీటు ఫైనల్ చేసి అనౌన్స్ చేస్తారు అని. భూమి బతుకు, మీరు ఇదే మాట ఫోన్లో చెప్పుంటే వేరేలా మీకు సమాధానం ఇచ్చేవాడిని. మీరు నా ఇంటికి వచ్చారు కాబట్టి, నా ఇంటికి వచ్చిన నా అతిథితో సమానం కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ అనకుండా పంపిస్తున్నాను. ఇటువంటి దౌర్భాగ్య పనులు చేసి ప్రతిపక్ష నేతల్ని బూతులు తిట్టి అవమానించి సీట్లు తెచ్చుకోవాల్సినటువంటి అగత్యం నాకు పట్టలేదు. ఆ రకంగా వచ్చేటువంటి సీటుతో పోటీ చేయాల్సినటువంటి కర్మ నాకు లేదు. అవసరమైతే రాజకీయాల నుంచే తప్పుకుంటాను, లేదా తెలుగుదేశంలోకో కాంగ్రెస్లోకో పోతాను, కానీ నాకు ఈ కర్మ పట్టలేదని మహేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసినటువంటి, అంటే కందుకూరులో అతనికంటే వీళ్ళకి ఆప్షన్ లేదు. ఎందుకంటే అతను అన్ని వర్గాలతో కాస్త సమన్వయంగా పోయేటువంటి వ్యక్తి. అతనికంటే వీళ్ళకి దిక్కు లేదు కాబట్టి, కాకపోతే అప్లికేషన్ పెడితే చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక సైకో ఆనందంతో కూడినటువంటి అంశం. కాబట్టి అప్లికేషన్ పెడితే తిట్టేస్తాడేమో అనుకున్నారు చాలామంది లాగా, కొడాలి నానిలాగా. ఇక చాలామంది ఉన్నారుగా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్. వాళ్ళ బతుకులు ఏమవుతున్నాయో మనం చూస్తాం. ఒకరిద్దరికి సీట్లు వచ్చినా వాళ్ళు ఓడిపోతారు. చాలామందికి సీట్లే రావట్లా. కోడిగుడ్డోడికి సీటు కూడా ఎగిరింది. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. అన్న ఇదేదో చిన్న మిస్కమ్యూనికేషన్ అన్న, నువ్వు పట్టించుకోవద్దన్నా అంటుంటే ఈయన ఫోన్ కూడా ఎత్తకపోతే ఆయనే ఈ మానుగుంట మహేందర్ రెడ్డి గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి కూడా మహేందర్ రెడ్డి గారు అంగీకరించినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు నేను మిమ్మల్ని కలవను, మీ దౌర్భాగ్యపు ఆలోచనలు ఏంటో నేను చూసిన తర్వాత, ప్రత్యక్షంగా నేను విన్న తర్వాత, ఈ దౌర్భాగ్య పార్టీలో నేనుంటే నేను ఓడిపోయే సంగతి, గెలిచే సంగతి తర్వాత ప్రజలను ఇంకా చేదరించుకుంటారు, చీకొడతారు. గత 4.5 సంవత్సరాలుగా ఏ అభివృద్ధి చేయలేకపోయాను. ఏం బతుకండి ఇది? నీ పార్టీలో ఎలిజిబిలిటీ అంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టటమా? వాళ్ళకు మాత్రమే సీట్లు ఉంటాయా? అంటే పార్టీ కోసం పనిచేయడమో, ప్రజల కోసం పనిచేయడమో, నీతి నిజాయితీ నిబద్ధతతో నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడమో, ప్రజల్లో పేరుండడమో, ఇవి ఎలిజిబిలిటీస్ అవ్వాలి. కానీ ఎమ్మెల్యే సీటు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టడమే ప్రాతిపదిక అయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పార్టీలో నాయకులే కాదు, కార్యకర్తలు కూడా చీకొట్టేటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. చివరికి వాళ్ళని కాదు, తన సొంత చెల్లి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే తనని కూడా శ్రీరెడ్డి లాంటి బజారు మనుషులతో మాట్లాడిస్తారు. కొడాలి నాని లాంటి పనికిమాలినటువంటి వ్యక్తులతో షర్మిల గారు కూడా మా ప్రత్యర్థి, మేము ఆవిడని ఎట్టబడితే అట్ట మాట్లాడతామనేటువంటి నీచమైనటువంటి వ్యవహార శైలి ప్రదర్శిస్తున్నాడంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లి, రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లి, ఆ చెల్లినే వైసీపీ నాయకులు వదిలిపెట్టకుండా కారుకుత్తలు పూస్తూ ఉంటే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, విఘ్నులు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర భవిష్యత్తు కోసమో, రాష్ట్ర అభివృద్ధి కోసమో, ప్రజల సంక్షేమం కోసమో మాట్లాడేవాడు రాజకీయ నాయకుడు. కానీ ఎదుటి వాళ్ళని బూతులు
బూతులు తిట్టడం ద్వారా మాత్రమే రాజకీయం చేయాలనుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏంటి? వీళ్ళు నీచంగా మాట్లాడితే, వీళ్ళకి వీళ్ళ భాషలో మాట్లాడితే అర్థమవుతుందని ఎవరన్నా కొంతమంది మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాడులు చేయటం, వాళ్ళని టార్గెట్ చేయటం, వాళ్ళ గొంతులు నొక్కేటువంటి ప్రయత్నం చేయటం, ఈ దౌర్భాగ్యాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 15-20 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఎట్టాగో పోతున్నాడు కాబట్టి ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టించి తనకు సైకో ఆనందం ఉంది. ఎదుటి వాళ్ళని తిట్టినా, ఎదుటి వాళ్ళని హింసించినా, ఇట్లాంటివన్నీ ఆయన ఆనందిస్తూ ఉంటాడు. సైకోలకే ఆ రకమైనటువంటి ఆలోచనలు, లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకుల ద్వారా, ఎమ్మెల్యే అభ్యర్థుల ద్వారా, మంత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, లోకేష్ గారినో బూతులు తిట్టించి వాటిని విని ఆనందపడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన పరుడు.